హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ ఫన్నీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి నాటు బుడంకాయలతో నెత్తళ్ళు వేసి కూర ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా నాటు బుడంకాయలు అయితే తీసుకోవాలి. మీకు మామూలు బుడంకాయలు దొరికినా వాటినైనా తీసుకోండి. చూసారా, నాటు బుడంకాయలు ఇలా చిన్న చిన్నగా ఉంటాయండి. చారలు అలాంటివి ఏమీ ఉండవన్నమాట. ఇవిగోండి, వీటిలోనే కొంచెం పెద్దగా ఉంది ఇది. వీటిని నీట్గా కడుక్కొని మనమైతే ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చగా ఉన్నవైతే చేదు ఉంటాయండి. ఇలా పండుగా ఉన్నది అసలు చేదు అనేది ఉండదు. మామూలుగా తినడానికైనా కూరకు కూడా చాలా బాగుంటుంది. కావాలంటే పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నీట్గా కడిగేసి వీటిని అయితే పక్కన పెట్టేసుకున్నాను. నేను బుడంకాయల్లో నెత్తళ్ళు వేస్తున్నానండి. ఇవిగోండి, ఇవి 3 ప్యాకెట్లు తీసుకున్నాను. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 10 రూపాయలు అనమాట. బయట బజార్లో దొరుకుతుంది. విడిగా దొరికినా వాటిని తెచ్చుకోవచ్చు చక్కగా ఫ్రెష్గా. బుడంకాయలని ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని అయితే 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోండి. వీటిలో సీడ్స్ ఉన్నాయి కదా, ఇవి సీడ్స్ని మనము సపరేట్ చేసి కావాలనుకుంటే మొక్కలు కూడా వేసుకోవచ్చు. మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. చూస్తున్నారు కదండి, కావాలంటే ఇట్లా 2 ముక్కలుగా కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు అండి. కాకపోతే కూరలో మగ్గటానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుందనేసి ఇలా 4 ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇంతకన్నా చిన్న ముక్కలు కట్ చేశారనుకోండి, కూరలో బాగా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండడానికి ఇట్లా 4 ముక్కలు కట్ చేస్తే సరిపోతుంది. మీగడలా అయిపోతుందండి కూర, అందుకని నేను చూపించినట్లు చేయండి. చూస్తున్నారా, కాయలు పచ్చగా ఉన్నప్పుడు మనము చూసుకోవాలండి. పచ్చగా ఉన్నాయనుకోండి చేదుగా ఉంటాయి. ఇలా పండిపోయాయి అనుకోండి కూరకి పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. మనం మామూలుగా తినడానికి కూడా తీయగా పుల్లగా ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఏమైనా డ్యామేజ్ ఉంటే వాటిని తీసేసి అప్పుడు మనం కూరకి సిద్ధం చేసుకోవాలి. ఇంకా ఎండు నెత్తళ్ళు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. తల తోక అన్నీ కట్ చేసుకొని వీటిని వేడి నీళ్ళలో నానబెట్టి నీట్గా 2-3 సార్లు కడగండి. పై లేయర్ అంతా కూడా పోవాలన్నమాట. అంటే పైన పొలుసులా ఉంటుంది కదా, అదనమాట. ఎండు నెత్తళ్ళు పక్కన పెట్టేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేస్తున్నానండి. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను. ఇవి 1/2 కిలో అండి, అందుకోసమే నేను 2 తీసుకున్నాను అనమాట. ఇవిగోండి, మనం నీట్గా కడిగి పక్కన పెట్టాం కదా, ఎండు నెత్తళ్ళని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే నీచు వాసన రాకుండా ఉంటుంది. అందుకని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. బుడంకాయల్ని నేను 1/2 కిలో తీసుకున్నానండి. ముందుగా చెప్పలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. 1/2 కిలో బుడంకాయలకి ఇలాగా 3 నెత్తళ్ళ ప్యాకెట్లు వేసి కర్రీ చేస్తున్నాను. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా పక్కకు తీసేసుకొని మనము ఎండు నెత్తలు వేయించాం కదా, అదే ఆయిల్లోన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవ్వండి, ఇంకా ఆయిల్ వేస్ట్ చేయకుండా దానిలోనే వేసుకుంటే బాగుంటుందన్నమాట కూర. బాగా వేగిన తర్వాత రుచికి సరిపోయే ఉప్పు పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బుడంకాయ ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత నేనైతే టొమాటో కట్ చేసుకున్నానండి, మీకు చూపించలేదు. ఇదిగోండి, దీనిలోకి ఒక టొమాటో, పెద్ద టొమాటో కట్ చేసుకున్నాను. తర్వాత ఇవి కొంచెం మగ్గిన తర్వాత బుడంకాయలు టొమాటో కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. టొమాటోలు కూడా బాగా మగ్గుతాయి. ఇంకా ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన ఎండు నెత్తళ్ళను కూడా దీనిలో వేసేసి మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల వరకు సిమ్లో మగ్గించుకోవాలి. ఇది కొంచెం చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇట్లా వేగిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. మనము ముందుగానే ఎండు నెత్తళ్ళు వేసి కలిపేసామనుకోండి అవన్నీ మెత్తగా అయిపోతాయి, అందుకని కలపొద్దు. ఇదిగోండి, ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత టొమాటో మగ్గింది కదా, ఒకసారి కలిపేసుకున్నాము. ఇప్పుడు కొంచెం సరిపోయేంత కారం వేసుకోండి. మీకు ఎంత కారం కావాలనుకుంటే అంత కారం వేసుకోవచ్చు. నేను కారం వేసి ఇంకా కలిపేస్తున్నాను. ఇలా కలిపిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. మనకి గ్రేవీలా రావాలి కాబట్టి 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాము. ఎండు నెత్తళ్ళు అలాగే బుడంకాయలు కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. అందుకోసం మనము వాటర్ వేసుకున్నాము. వాటర్ వేసిన తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి 5 నిమిషాల పాటు. ఇదిగోనండి, ఉడికిన తర్వాత ఇదిగో కూర అయితే ఇలా రెడీ అయిపోయింది. వీడియో మీ అందరికీ నచ్చింది కదండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్